ఐసిఐసిఐ బ్యాంక్లో ఈఎంఐ డ్యూ ఉన్నా లేకుంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ ఉన్నా ఏమైనా ఓవర్ డ్యూ ఉన్నా ఎటువంటి డ్యూస్ ఉన్నా కూడా దాని పేమెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి సరిగా పేమెంట్ చేయలేకపోతున్నారు. దానివల్ల అమౌంట్ స్ట్రక్ అయింది, అమౌంట్ చేరలేదు అని మళ్ళీ తిరిగి కామెంట్స్ పెడుతున్నారు. దానికి నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, అకౌంట్ నెంబర్ కరెక్ట్గా కొట్టకపోయి ఉండొచ్చు. అన్నీ చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఏదున్నా అది మీది రెస్పాన్సిబిలిటీ. మీరు చేయగలుగుతా అంటే చేసుకోండి, లేదంటే బ్యాంక్కి వెళ్ళి కట్టేసేయండి. ఆన్లైన్లో ఈజీగా కట్టాలంటే బ్యాంకుకు వెళ్ళకుండా మీ టైం సేవ్ చేసుకోవాలంటే అది ఎలాగనేది నేను ఈ ఆన్లైన్లో పే చేయడం ఎట్లా అనేది మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ సరిగా చేయలేక ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకోసం వీడియో తయారు చేస్తున్నాను. ఇది థర్డ్ టైము ఐసిఐసిఐ బ్యాంక్ ఓవర్డ్యూది ప్రాసెస్ చేంజ్ అయింది. ఇంతకుముందు పేటిఎంలో పెట్టాను, దాన్ని అప్డేట్ అయ్యడం వల్ల చేంజ్ అయింది. అందుకని నేను ఇప్పుడు ఇందులో చేస్తున్నాను. ఫోన్పే ద్వారా పే చేయడం ఎలాగనేది ఈ వీడియోలో తెలుసుకోండి. గూగుల్ పే, పేటిఎం ద్వారా కూడా చేయవచ్చు. ఇక్కడ ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోన్ రీపేమెంట్ ఇది టచ్ చేయండి. ఇట్లా కిందికనండి, ఇక్కడ సెలెక్ట్ యువర్ లెండర్ అని వస్తుంది. ఇక్కడ టచ్ చేయండి. మీది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ అని టైప్ చేయండి. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ లోన్స్ అని వస్తుంది. ఇది టచ్ చేయండి. మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకుంటే అది దాని యొక్క ఓవర్ డ్యూ కానీ, ఈఎంఐ డ్యూ అమౌంట్ కానీ, చెక్ బౌన్స్ ఛార్జెస్ కానీ పే చేయడం ఎలాగనేది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. మీకు లోన్ అకౌంట్ నెంబర్ తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేశాను. అది చూసుకుని దాని ద్వారా మీరు తెలుసుకోండి. లేదంటే మీకు మెసేజ్ వస్తుంటుంది, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసి అడగండి, లేదంటే మీరు డ్యూ ఉంది కట్టమని అడుగుతారు, వాళ్ళకి అడగండి, తెలుసుకోండి. మొత్తం నెంబర్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ అనేది వస్తుంది. ఒకవేళ నెంబర్ తక్కువ కొడితే ఇది రాదు. మొత్తం కొట్టిన తర్వాత కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ పేరు వస్తుంది. మొదటి 4 అంకెలు కనబడుతుంది. తర్వాత డ్యూ అనేది ఓన్లీ 63 రూపీస్ మాత్రమే ఉంది. అందుకని 63 రూపీస్ మాత్రమే డ్యూ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ డ్యూ ఉంటే అది ఎంత అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ పే బిల్ అని ఉంది కదా, ఇక్కడ పే చేసేయండి. ఒకవేళ మీరు అమౌంట్ ఎక్కువ కొట్టాలనుకుంటే కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు 200 అని చెప్పేసి. కానీ ఇక్కడ ఓన్లీ 63 వరకు మాత్రమే అలౌ చేస్తుంది. దాని లోపే పే చేయాలి. అది అంతకుమించి పే చేయడానికి ఉండదు. ఒకవేళ అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తే అది ఆన్లైన్లో అప్డేట్ అయిన తర్వాత పే చేయండి. ఇప్పుడు 63 రూపీస్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే 63 రూపీస్ మాత్రమే ఓవర్ డ్యూ ఉంది. ఆ అమౌంట్ మాత్రమే పే చేస్తున్నాము. ఇక్కడ పే బిల్ అని కదా, ఇది టచ్ చేయండి. మీరు ఏ అకౌంట్ నుంచి పే చేయాలనుకుంటారో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పే అని కొట్టేసేయండి. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. చూడండి, యువర్ పేమెంట్ 63 రూపీస్ వాస్ సక్సెస్ఫుల్. ఈ విధంగా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ అయినట్టు కనబడుతుంది. ఈ విధంగా పే చేయవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.